హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వేకెన్సీస్ అయితే భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. యాక్చువల్గా ఇనిషియల్గా అయితే మాత్రం మనకు 10,448 వేకెన్సీస్ వస్తాయని చెప్పడం జరిగింది. మరి యొక్క సంఖ్య అయితే ఇప్పటికే పెరిగింది, నోటిఫికేషన్ కల్లా పెరిగే అవకాశం అయితే ఉంది. మరి ఇవన్నీ కూడా మనకు డిగ్రీ అర్హత లేదా ఇంటర్తో కూడా మనకు వస్తున్నాయి. మరి డిగ్రీ అర్హతతో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్తో ఎంత వేకెన్సీ రాబోతున్నాయి అది కూడా చూస్తాం. మరి ఓసీకి అయితే ఇక్కడ 8 నుంచి 36 వరకు రాసుకోవచ్చు. గతంలో 33 వరకే ఉండేది. మరి ఓబీసీ వాళ్ళు అయితే 18 నుంచి 39 వరకు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 18 నుంచి 41 రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం ప్రతి రైల్వేలో కూడా ప్రతి ఒక్కరికి ప్రతి కేటగిరీ వాళ్ళకి 3 సంవత్సరాల వయసు అనేది ఏజ్ రిలాక్సేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక ఏజ్ వచ్చిందనమాట, నెక్స్ట్ ఉండదు. కాబట్టి ఈ యొక్క ఇయర్లో అయితే మాత్రం మనం బాగా కష్టపడాలా. సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా రావాలి. వాళ్ళకి క్యాలెండర్ ప్రకారం అయితే మాత్రం కంపల్సరీగా మనకు సెప్టెంబర్ 10 లోపే నోటిఫికేషన్ వచ్చేట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనకు పారామెడికల్ కూడా అయిపోయింది, ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ అయిపోయింది, టెక్నీషియన్స్ అయిపోయింది, ఎల్పి అయిపోయింది, పారామెడికల్ అయిపోయింది. ఇప్పుడు జేఈ, ఇప్పుడు మనకు ఉండేది ఏమంటే ఎన్టీపీసీ. ఇది చాలామంది ఎదురు చూస్తూ ఉంటాయి ఎన్టీపీసీకి. ఎందుకంటే మంచి మంచి పోస్టులు ఇక్కడే ఉన్నాయి, మంచి శాలరీ ఉంది, అన్నీ కూడా నాన్ టెక్నికల్ జాబ్స్ అనమాట. అందువల్ల డిగ్రీ వాళ్ళు అయితేనేమి బీటెక్ వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో కాబట్టి దీంట్లో అయితే మాత్రం ఎన్టీపీసీ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 జాబ్స్. ఇక్కడ మనకు ఉండే ఖాళీల సంఖ్య 16,154 ఉన్నాయి. ఏంటి ఇవన్నీ కూడా లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ఇవన్నీ కూడా ఎన్టీసీ ప్రకారం 16,154 జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో వచ్చే పోస్ట్ అనమాట. మరి ఇంటర్తో కూడా కొన్ని వస్తే మనకు అవి లెవెల్ 2 అండ్ లెవెల్ 3 జాబ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు 3,440 వేకెన్సీ రాబోతున్నాయి. అంటే మొత్తం మీద అయితే మాత్రం గతంలో మనకు 10,448 వేకెన్సీ అని చెప్పడం జరిగింది. సో దీంతో చాలామంది నిరాశ చెందడం జరిగిందనమాట. దానికి అనుగుణంగా మనకి ఏఎల్పి చూసాం, ఈ నోటిఫికేషన్కి ప్రజెంట్కి వేకెన్సీ పెరిగింది. టెక్నీషియన్స్ కూడా మనకి ఏమన్నారు 9,000 అన్నారు, ఇప్పుడు 14,000 చిల్లర అయిపోయింది, 5,000 పోస్టులు పెరిగినాయి. ఇదే విధంగా ఇప్పుడు మనకు 10,448 అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికైతే మాత్రం యాజ్ అండ్ డేట్ అప్డేట్ ఏమంటే 19,599, అంటే దాదాపుగా మనకు 19,600. ఇదే కాదు మిత్రమా, యాక్చువల్గా మనం అనుకోవడం ఏమంటే ఈ యొక్క సంఖ్య ఇంకా పెరుగుతుంది. 25,000 నుంచి 30,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది ఆర్ఆర్బి ఎన్టీ పోస్టులు. ఇప్పటి నుంచి మనం క్రమబద్ధంగా ఒక ప్రణాళిక చదివితే మాత్రం జాబ్ కొట్టచ్చు ఈజీగా. సో మరి గ్రూప్ డి కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు. గ్రూప్ డి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇక్కడ కూడా మనకి 50,000 పైగా వేకెన్సీస్కి వచ్చేట్టుగా అవకాశం ఉంది. మరి ఎన్టీపీసీ ఎవరికి మిస్ అవుతారో వాళ్ళందరూ కూడా గ్రూప్ డిని ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఒక్కసారి రైల్వే బోర్డులో ఎంటర్ అయిన తర్వాత, ఈ యొక్క రైల్వే బోర్డు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనకి చాలా మంచి మంచి అవకాశాలు ఉంటాయన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎన్టీపీసీ రాసుకోవచ్చు. తర్వాత మనకి క్వాలిఫికేషన్ బట్టి టెక్నీషియన్స్ అయితేనేమి జేఈ అయితే మనం వెళ్తూ ఉంటారు. చాలామంది తక్కువ సమయంలోనే తమ యొక్క టార్గెట్ మళ్ళీ రీచ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇది ఇంకా ఈ మంత్లో రాబోతుంది సెప్టెంబర్లో. గ్రూప్ డి వచ్చేసి నవంబర్, డిసెంబర్ రాబోతూ ఉంది. ఆర్పిఎఫ్, ఏఎల్పి టెక్నీషియన్స్ వేకెన్సీ పెరిగింది. దానికి అనుగుణంగా రెండోసారి మళ్ళీ అప్లై చేసుకొని చెప్పడం జరిగింది. మీకు జోన్ కూడా చేంజ్ చేసుకొని ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వాలి. ఇదంతా ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇంకా మనకు ఇవి త్వరలో రాబోతున్నాయి. అదే మాదిరిగా ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా చాలామంది అప్లై చేసి ఉంటారు. ఎస్ఎస్సి జీడీ కూడా రాబోతూ ఉంది. ఎస్ఎస్సికి రైల్వేకి కూడా సైమల్టేనియస్ మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టాపిక్, సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే రైల్వేలో మనకి ఇంగ్లీష్ ఉండదు. సో ఇక రైల్వే ఎగ్జామ్స్ అయినా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అయినా సరే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీలతో, అప్డేటెడ్ మెటీరియల్స్తో, మోడల్ పేపర్స్ అయితేనేమి, ప్రీవియస్ పేపర్స్ అయితేనేమి, ప్రజెంట్ స్లిప్ టెస్ట్ అయితేనేమి, మరి క్లాసెస్ అయితేనేమి కూడా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాం. అదే మాదిరిగా ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతేనేమి ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారో, మెయిన్స్కి ఎదురు చూస్తున్నారో గ్రౌండ్ కొరకు వాళ్ళకు, ఎస్ఎస్సి జీడీ ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు మనకు టర్నింగ్ పాయింట్ నందు ఫ్రీ గ్రౌండ్ ఫీజు మనం ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ ఫీజు మనం యూజ్ చేసుకొని మీరు గ్రౌండ్ పూర్తి ఉచితంగా మీరు పొందవచ్చు. మరియు మంచి కోచ్ ఆధ్వర్యంలో మీకు గ్రౌండ్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. అర్లీ మార్నింగ్ గ్రౌండ్ ఉంటుంది, తర్వాత క్లాసెస్, మధ్యాహ్నం ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. బట్ త్వరలోనే ఇంకా రాబోతుంది కాబట్టి మీరు ఇప్పుడు ప్రిపేర్ కొనసాగిస్తున్నారు. దీని ఇట్లే ఎగ్జామినేషన్ వరకు కూడా మీరు ఇదే విధంగా టెంపో మెయింటైన్ చేస్తే మాత్రం జాబ్ పడడం పెద్ద కష్టమే కాదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.